హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా స్టోరీ లాస్ట్ వరకు వినండి. స్టోరీ చాలా బాగుంటుందండి. స్టోరీ పేరు వచ్చేసరికి భలే బీర్బల్ అండి. మనం కొన్ని బీర్బల్ స్టోరీస్ చెప్పుకున్నాం కదండి. దాంట్లో ఇంకొక బీర్బల్ స్టోరీ అండి. చాలా బాగుంటుందండి ఈ స్టోరీ కూడా. తప్పకుండా లాస్ట్ వరకు వినండి, మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. భలే బీర్బల్. ఓ రోజు అక్బర్కు ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేతి వేళ్లకున్న ఉంగరాలను తీసి పక్కన ఉన్న బల్ల మీద పెట్టి నిద్రించడం అక్బర్కు అలవాటు. ఆ రోజు నిద్ర లేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం లేదు. గదిలో ఎక్కడ వెతికించినా అది దొరకలేదు. వెంటనే ఎవరక్కడా అని అక్బర్ భటులను పిలిచి రాజభవనం తలుపులు వెంటనే మూయించమన్నాడు. విషయం చెప్పి బీర్బల్ను మాత్రం పిలిపించమన్నాడు. కాసేపటి తర్వాత బీర్బల్ భుజాన ఓ చిలుకను పెట్టుకొని వచ్చాడు. ముందు రోజు రాత్రి రాజభవనంలోకి వచ్చిన వారందరినీ అప్పటికే ఓ చోట ప్రవేశపెట్టారు. అసలే తనకు ఎంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్ చిలుకతో వచ్చిన బీర్బల్ని చూసి కాస్త చిరాకు పడ్డాడు. బీర్బల్, చిలుక జోస్యం చెప్పటానికా మిమ్మల్ని పిలిపించింది అన్నాడు అక్బర్. జహాపనా, మీకు ఈ చిలుక గొప్పతనం గురించి తెలియదు. దీనికి దివ్య దృష్టి ఉంది. చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ళ భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులు నరికించాలి. లేకపోతే ఈ చిలుక అలా అరుస్తూనే ఉండి చనిపోతుంది అన్నాడు బీర్బల్. అంత గొప్ప చిలుకను చావనిస్తామా? చిలుక వాలిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాల్లోకి తెగిపడతాయి అన్నాడు అక్బర్. అలాగే జహాపనా అంటూ బీర్బల్ తన చేతిలోకి చిలుకను తీసుకొని దాని తల మీద నిమిరాడు. చిలుక వెంటనే దొంగ 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 అని అరిచి గాల్లోకి లేచింది. అప్పుడే వరుసలోంచి ఓ వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు. భటులు వెంటనే అతన్ని బంధించారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్బర్ ఆ చిలుకకు దివ్యదృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు. దివ్యదృష్టా పాడా? దీనికి దొంగ అనే పదం తప్ప ఇంకేం రాదు. తల నిమిరినట్లే నిమిరి నెమ్మదిగా గిల్లాను. దాంతో అది దొంగ దొంగ అంటూ గాల్లోకి ఎగిరింది అని చెప్పాడు బీర్బల్. అక్బర్ ఆనందంతో బీర్బల్ని ఆలింగనం చేసుకొని విలువైన కానుకలు ఇచ్చి పంపాడు. విన్నారు కదండి స్టోరీ. చిన్న స్టోరీ అయినా చాలా బాగుంది కదండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి, అవి కూడా వినండి. మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తానండి. ఈ స్టోరీస్ అన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.